4 సంవత్సరాలు అమెరికాలో వేదాంత విద్యను అభ్యసించిన కాలంలో 4 years కూడా ఆల్మోస్ట్ పీరియడ్లో ఉన్నాడు ఆయన. ఆ క్లాస్ తప్పదంటే వెళ్ళి క్లాసులో కూర్చోవటం, మేనడంగానే గదిలో పడాడటం, బాబా సేవ్ ఆఫ్రికా, సేవ్ ఆఫ్రికా, సేవ్, ఇదే ఏడుపు. ఆల్మోస్ట్ 4 years నాన్ స్టాప్గా ప్రార్థన చేశాడు అనిపించు దాని సాక్ష్యం చదివితే. తిన్నది తక్కువ, పండుకున్నది తక్కువ, ఏడుపే. మా దేశాన్ని కనికరించాయా. 4 సంవత్సరాలు థియలాజికల్ స్టడీస్ ముగించిన తర్వాత పట్టభద్రుడై పట్టాబుచ్చుకొని గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని సంఘం పంపిన టికెట్లతో మళ్ళీ తిరిగి ఆఫ్రికా దేశంలో అడుగుపెట్టాడు. సంఘ పెద్దలు 15 మంది ఎయిర్పోర్ట్కి వచ్చి రిసీవ్ చేసుకోవడానికి. మహాపిల్లోడు, స్ట్రీట్ బాయ్, పెంట కుప్పల మీద పడేసిన పిల్లోడిని దేవుడు రక్షించుకున్నాడు. సంఘం అతన్ని బైబిల్ కాలేజీకి పంపించింది. ఈరోజు పట్టభద్రుడై సేవకుని తిరిగి వస్తున్నాడు. లెట్ us give him a warm welcome అని చర్చిలో సంఘ పెద్దలు 15 మంది ఎయిర్పోర్ట్కి వెళ్తే అతను రిసీవ్ చేసుకొని, వెల్కమ్ మై బాయ్, గాడ్ బ్లెస్ యు నాన్న, కంగ్రాచులేషన్స్ అని అతను రిసీవ్ చేసుకొని సంఘ పెద్దలు షేక్ హ్యాండ్ ఇస్తే అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చిన 15 మంది కూడా కరెంటు షాక్ కొట్టడంలాగా అక్కడికక్కడ కింద పడి గిలగిల కొట్టుకొని ఆత్మహత్య నింపబడి అనే భాషలు మాట్లాడడం ప్రారంభించారంట ఎయిర్పోర్ట్లో. రూల్స్కి వ్యతిరేకం ఇది. ఎయిర్పోర్ట్లో ఇలా గల్లాట చేయకూడదు. You need to maintain decency, decency. Yes, Dr. Vinci. This is simply nonsense. Shut up! ఏం జరిగింది? సెక్యూరిటీ వచ్చారు. నో అని మనోడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసిన సెక్యూరిటీ ఆఫీసర్స్ అందరూ కూడా కోట కింద పడి ఏసి రక్తం వేయించి గిల్లగిల్ల కొట్టుకొని భాషలు మాట్లాడుతున్నారు. అనతి కాలంలో వేలు 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 మందిని రక్షించాడు.